అని చెప్పి భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం కళ్ళల్లోకి వస్తాం, రైతులు కన్నీళ్లు తూడుస్తామని చెప్తాను. ఎక్కడికి పోయారు ఈ రోజు మీరు? ఎంఎస్పీ రేటు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యాన్ని ఎందుకు ఎఫ్సిఐ ద్వారా మీరు కొనుగోలు చేయట్లేదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అడుగుతా ఉన్నాం. ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఆయా ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వాలు ఎంఎస్పీ రేట్ ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మరి ఈ రోజు రైతులందరినీ కూడా కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఈ ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదని చెప్పి చాలా సూటిగా అడుగుతా ఉన్నాం. కొనుగోలు చేయకుండా రైతులు పండించిన పంటని ఎంఎస్పీ ధర రాకుండా ఉండేటట్టుగా కార్పొరేట్ శక్తుల దయాదక్షిణాల మీద వదిలేయాలని దేశవ్యాప్తంగా మీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాల పైన మా రైతుల్ని వదిలేయం, వాళ్ళు పండించిన పంటని వాళ్ళ శ్రమకి గౌరవిస్తాం, చివరి ధాన్యం వరకు మీరు కొనుగోలు చేయకపోయినా మేము కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యం కింద వరకు కొనుగోలు చేసి ఈ దేశ చరిత్రలో చూపించిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే.